వైసీపీ ప్రభుత్వ పాలనలో ల్యాండ్ టైటిల్ యాక్టుతో రైతులు భయాందోళనలు చెందారని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ల్యాండ్ టైటిల్ యాక్టుతో రైతులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు ఫోటోల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, రైతుల పాసు పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారని, అందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసినట్లు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మతి భ్రమించిందని, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని హితవు పలికారు. ఒక గ్రామ పంచాయతీకి ఆర్డీఓ కార్యాలయం రింగు రోడ్డును తీసుకుని వచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యుడికి చెప్తా ఉన్నా, నువ్వు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశావు, రైట్, ప్రజలు ఇచ్చారు, గెలిచావు, చేశావు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నామో దాని గురించి వివరాలు కూడా తెలుసుకోవాలా. ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి పట్టా పాస్బుక్ల గురించి మా ప్రభుత్వం కూడా ఛాలెంజ్ చేసి, ఆ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గం వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఎక్కడ పొలాలు పోతాయో తెలియదు, ఎవరి రికార్డులు మారుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు పంచినటువంటి కరపత్రాలు, పాంప్లెట్, ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, అంతా మీ వాయనే, లెఫ్ట్ రైట్, ఎక్కడ చూసినా మీ ఫోటోలు వేసుకుంటారు. మీ ఫోటోలు వేసుకునే దానికి సంబంధం ఏంటి, హక్కు మీకుంది. ఇది ఆఖరికి ఈడ కూడా మళ్ళీ మూలకు కూడా పోనీలా, ఈ మూల కూడా సన్న మూల యాడిస్తారు, పేపర్లలో డబ్బులు ఇచ్చి లక్షలు కోట్లు యాడిస్తారు, ఇస్తే దానిల మీద కూడా ఫోటో ఈ లాస్ట్ లో మళ్ళా, అంటే ముందర సరిపోలే, ఎనక సరిపోలే, లోపల మూల కూడా సరిపోలే. అంటే పిచ్చి పరకాష్ఠకు చేస్తే ఇట్లా ఉంటుంది, పిచ్చి పరకాష్ఠకు చేస్తే ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా అందమైన ఫోటోలను మీరు పెట్టుకొని చేస్తారు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మేమందరము కూడా భూమి యజమాని హక్కు అంటే ఎట్లుంటుందో గోల్డ్లో ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ ఇది కానీ ప్రభుత్వ లోగోతో మేము చేశాం. ఇచ్చినటువంటి బుక్కు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కొలతలతో ఏమంటాడు, పాస్బుక్ ఫోటో మార్చినారు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏమైనా మతి తప్పిందా నీకు? ఏ లోకంలో మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఉంది? క్యూఆర్ కోడ్ కావచ్చు, ఇంకా ఏదైతే మిగతావన్నీ కూడా ఆ రోజు కొత్తగా బ్లాక్ చైన్ సిస్టమ్, అంటే ఎవడే కానీ దీన్ని మార్పు చేయలేడు అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఈ బ్లాక్ చైన్ విధానం ద్వారా చేస్తే నీ రికార్డు ఎవడైనా మార్చాలనుకుంటే కూడా నీ అనుమతి లేకుండా, మీకు సంబంధం లేకుండా, మీకు తెలియకుండా ఎవ్వడు కూడా మార్చే హక్కు కానీ మార్చలేరు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.